నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2024 ఎలా ఉండబోతుంది, సింహరాశి వాళ్ళు ఈ 2024 జూలై నెలలో ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం గురించి చూద్దాం. మొదట్లో గ్రహ సంచారం. సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో మీ రాశి నుంచి 2వ స్థానంలో కేతు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, 9వ స్థానంలో చంద్రుడు మరియు కుజుడు, 10వ స్థానంలో బృహస్పతి, 11వ స్థానంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు. ఇదండి గ్రహ సంచారం. ఇప్పుడు ఈ జూలై నెలలో సింహరాశి వాళ్ళు ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అంటే, ల్యాండ్ డీలింగ్స్, పెద్ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నిటిలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. కొత్త డాక్యుమెంటేషన్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఈ జూలై నెలలో చేయడం అనేది అంత అడ్వైజబుల్ కాదు. మీరు ఆగస్టు లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఈ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ లేకపోతే పెద్ద విషయాలు అంటే ఫినాన్షియలీ చాలా ఒక పెద్ద ట్రాన్సాక్షన్స్, పెద్ద లెవరేజెస్, పెద్ద బ్రోకరేజెస్, ఇలాంటి విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. వీలైతే దీన్ని పోస్ట్పోన్ చేసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే పెద్దవాళ్ళ విషయంలో అంటే హెల్త్లో లేకపోతే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్స్ ఆర్ కాన్వర్సేషన్స్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు లైఫ్లో. ఈ జూలై నెల అలా చెప్తుంది. వాళ్ళు మానసికంగా ఏదైనా ఒక విషయం గురించి బాధపడకూడదు. ఇఫ్ వాళ్ళు అలా బాధపడుతున్నారు అంటే అది మీకు తెలిస్తే వెంటనే వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి. ఏ విషయం గురించి బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు అలా అనుకుంటున్నారు అనే విషయం గురించి మీరు ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత ఆ విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే మార్గం మీరు ఆలోచించాలి. రెండవది, ట్రావెల్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఆన్ టైం ఎప్పుడు ఉండాలి, దానికోసం మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకున్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు ఉండడానికి ఈ జూలై నెలలో ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ట్రావెల్ చేసే రోజు లేకపోతే ట్రావెల్ చేసే టైంలో కాస్త కేర్ఫుల్గా అటెంటివ్గా మీరు ఉండాలి. అలా ఉన్నారనుకోండి, మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేది జరగదు. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఇక్కడ ఉత్త యాక్సిడెంట్స్ మాత్రం కాదు, కానీ మనం అటెంటివ్గా ఉంటే ఏదాన్ని మనం మర్చిపోయాం లేకపోతే ఏదాని గురించి మనం దృష్టి పెట్టుకోవాలి అనే విషయం మీకు అలా మైండ్లో ఉంటుంది స్థిరంగా. అందువల్ల ఏమవుతుంది అంటే, సరైన సమయంలో సరైన విషయం సరైన